పిడుగురాళ్ల పలు మొబైల్ షాపులపై తూనిగల కొలతల శాఖ అధికారుల దాడులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా తూనిగల కొలతల శాఖ డిఎస్పి ఎన్ అల్లూరయ్య మరియు సత్తెనపల్లి సిఐ జాన్సైద్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పీరాల పట్టణంలో పలు మొబైల్ షాపుల్లో అలానే గణేష్ మొబైల్స్ సేల్ షాపుల నందు బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో భాగంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి అల్లూరయ్య మాట్లాడుతూ ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. షాపులో అతిథులకు అమ్ముతున్న వస్తువులను సుమారు 50,000 రూపాయల వరకు సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలియజేశారు. అలానే పిడుగురాళ్ల పట్టణంలో పలు షాపులపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక వస్తువు కొనేటప్పుడు ఖచ్చితంగా వినియోగదారుడు ఎవరైనా సరే బిల్లు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ అల్లూరయ్య ఆయన ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ జాన్సైద్ ఒక ఫిర్యాదు మేరకు ఒక సెల్ షాప్ మొబైల్ షాప్ మీద తనిఖీలు నిర్వహించాము. ఆ తనిఖీలో వాళ్ళు అమ్ముతున్న యాక్సరీస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, డేటా ప్యాకింగ్, కస్టమర్ కేర్ నెంబరు, ఎంఆర్పి, ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనే అవి డిక్లేర్ చేయకుండా ఉన్న వస్తువులను వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఏమన్నా జరిమానా అలాంటిది విధించారు సార్? జరిమానా మా పై అధికారులకు తెలియజేసి వారి ద్వారా జరిమానా విధించి కేసులు ఓకే. సార్ ఈ షాప్ అయినా ఎన్ని షాపుల మీద రైడింగ్ చేశారు ఈరోజు అయితే స్టార్టింగ్, తదుపరి మళ్ళా తనిఖీలు ఏమన్నా గుర్తించారా? ఇక్కడ రొటీన్గా వెళ్తూ ఉంటాం. ఇదైతే ఏంటంటే కంప్లైంట్ మీద కాబట్టి దీనికి ఫస్ట్ అటెండ్ అయ్యాను. సుమారుగా ఎంతవరకు సీజ్ చేసి ఉంటారు సార్? మరి వాల్యుయేషన్ ఉంటుందో అది వాటి మీద ఎంఆర్పీ లేదు కాబట్టి సుమారు ఒక 50,000 రూపాయల సరుకు కేసు నమోదు చేశారు. అమ్మకాలు జరుగుతాయా లేకపోతే నిలిపివేస్తారా సార్? అమ్మకాలు ఇక్కడ నుంచి వాళ్ళు మామూలుగా సప్లై చేస్తున్నారు వాళ్ళకి, అంటే విలేజ్లో కానీ వాళ్ళకున్న రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళు సప్లై చేసుకుంటున్నారు. అయితే మన వర్షాల్లో చట్టపరమైన మా వర్షాలు ఏంటంటే ప్రతి ప్యాకెట్ మీద ఏదైనా ఏ ప్యాకెట్ మీద అయినా మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ కంప్లీట్ అనేది అదొకటి వేయాలి. నేమ్ ఆఫ్ ది కమోడిటీ, ఆ ప్యాకెట్ మీద ఉన్న ఏముంది, లోపల వస్తువు ఏ వస్తువు ఉందని చేయాలి. మూడోది ఎన్ని క్వాంటిటీ, ఎన్ని పీసులు ఉన్నాయి, 1 ఉన్నా 2 ఉన్నా అవి మెన్షన్ చేయాలి. తర్వాత డేటా ప్యాకింగ్, ఎప్పుడు దాన్ని ప్యాకింగ్ చేశారు ఆ ప్యాకేజింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్తో కలిపి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ మెన్షన్ చేయాలి. కస్టమర్ కేర్ నెంబర్, ఏదైనా మనకు ఈ ప్రోడక్ట్ ఎలాంటి తెచ్చుకోవాలంటే ఏదైనా మనం కన్జ్యూమర్ ఫిర్యాదు చేసుకోవాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు సీజ్ చేస్తారా షాప్ని? ఏమన్నా సీజ్ చేసే అవసరం ఉంటుంది. మళ్ళీ ప్రాపర్టీ మనం రాసిన ప్రాపర్టీ వరకు సీజ్ చేసి అది చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ కాంపౌండ్ని కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకు రిటర్న్ చేసేస్తాం.